కాకినాడ రూరల్ స్వామినగర్ జెడ్ బ్రిడ్జ్ వద్ద క్రైస్తవులకు చెందిన ఫ్లెక్స్ ను తొలగించి వారి మనోభావాలను దెబ్బతీస్తున్న పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుని ఫ్లెక్స్ ని యథావిధిగా ఏర్పాటు చేయాలని కోరుతూ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం స్వామినగర్ పరిధిలోని జెడ్ బ్రిడ్జ్ వద్ద క్రైస్తవ మతానికి చెందిన ఫ్లెక్స్ ని గ్రామ పంచాయతీ అధికారులు తొలగించడంతో క్రైస్తవ యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యువకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నక్క రాజశేఖర్, స్థానిక యువకుడు కొప్పిశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మత, కుల, వర్గ విభేదాలు లేకుండా గ్రామంలో అందరూ సఖ్యతగా జీవిస్తున్నారని తెలిపారు. అయితే ఇతర మతాలకు, రాజకీయాలకు సంబంధించిన ఫ్లెక్స్లు అలాగే ఉండగా కేవలం క్రైస్తవ మతానికి సంబంధించిన ఫ్లెక్స్ ని మాత్రమే తొలగించడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తొలగించిన క్రైస్తవ ఫ్లెక్స్ ని యథావిధిగా తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని మతాల వారిని కలుపుకొని మత స్వేచ్ఛ, సమన్యాయం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఇది ఇంద్రపాలెం జడ్బీసీ సెంటర్ అంటారండి. ఇక్కడ మేము అందరూ గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ సావాసం ఉన్నాం, ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఏ రోజు ఎవరికి మిస్టేక్ లేదు. కాకపోతే ఈరోజు పంచాయతీ వాళ్ళు వచ్చి చాలా అవమానం చేశారు. నేను ఒక క్రిస్టియానిటీని, నేను అది కన్వర్ట్ అయ్యాను. అలా అని చెప్పి ఏ రోజు పొగరలేదు, అలాంటిది మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అందరూ సహోదర భావంతో, వీళ్ళందరూ మా హైందవులే, అందరూ సహోదర భావంతోనూ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ బోర్డు పెరగడానికి కారణం నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ బోర్డు వాళ్ళు ఏదో ఆరాధన చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఇబ్బంది పెడితే పంచాయతీలో నోటీసులు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇంటికి నోటీసులు వస్తాయి, ఒక ఎంపీ తప్పు చేస్తే ఇంటికి నోటీసులు వస్తాయి, ఒక అధికారి తప్పు చేస్తే ఇంటికి నోటీసులు వస్తాయి. ఏ తప్పు చేయలేదు, మంచి మార్గంలో నడిపిస్తున్నారు. తాగుబోతుల్ని, తిండిబోతుల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు సేవకులలో. అలాగని చెప్పి ఎవరిని దూషించట్లేదు. అలాంటిది ఆ గ్రామ సభలో ఏదో పీకేమన్నారంట, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పీకేమన్నారంట. పీకేమనండి, మేము ఓట్లెత్తే నెగ్గిన వాళ్ళు అందరూ ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఓట్లెత్తే నెగ్గిన వాళ్ళు. ఎందుకంటే అందరూ అన్ని కులస్తులకు సంబంధించిన వాళ్ళు. మాకు ఎప్పుడు కులంతో ప్రసక్తి లేదు. ఓన్లీ స్నేహం పరంగానే ఎవరు భక్తాలు చేసుకుంటారు, స్వేచ్ఛ ఉంది. ఇండియాలో ఎవరన్నా చేసుకోవచ్చు, ఎక్కడన్నా వచ్చి చేసుకోవచ్చు. ఒక స్వామి చేయట్లేదా, ఒక పాస్టర్ చేయట్లేదా, ఒక ముస్లిం ప్రతినిధి చేయట్లేదా? వాళ్ళందరినీ తప్పు పట్టకూడదు. ఎవరు భక్తాలు స్వేచ్ఛగా చేసుకోవాలి. ఈ ఒక్కబోటే కనబడ్డదో పీకడానికి ఎవడు అడగట్లేదనా? ఎవరి కులాలనే మనం దెబ్బతీయకూడదు. అందరూ సహోదర భావమే. మొన్న గణపతి నవరాత్రులు చేశారు, ఎంత డిస్టర్బెన్స్ చేస్తారు. మేము ఏమన్నా మాట్లాడామా? ఒక క్రిస్మస్ చేస్తే మా తప్ప, మా మీద దాడులు చేస్తారా? మేము చేతకాని వాళ్ళమా? క్రిస్టియానిటీ అనేది ఒక ప్రేమతత్వం. ఇప్పటి వరకు దైవజనులు ఉన్నారు, ఇక అలాంటి సహించేది లేదు. ఎవడొకడు సరైనడు ఉంటాడు. మీరు గమనించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్న ఫ్లెక్స్ అలా పద్ధతిగా పెడితే బాగుంటుంది. అందరు దేవుళ్ళకి వందనాలు చెప్తున్నాం. మేము అందరూ స్నేహపూర్వకంగా చెప్తున్నాం. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ జడ్బీసీ సెంటర్లో ఒక క్రిస్టియానిటీ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పేసి గ్రామ సభలో కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నేను రాష్ట్ర మాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సో కులాల మధ్య మనకి మచ్చ పెట్టడానికి ఇటువంటి చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా అంకిత భావంతో అందరూ కలిసి ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు జరిగిన విషయంలో అందరూ కూడా అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఒకరు ఎవరు కూడా కులములు కాదు. నా విషయంలో నా దృష్టిలోకి వచ్చింది కాబట్టి మీడియా సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.